బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేయబోతున్నారా? తన ఎమ్మెల్సీ పదవికి అలాగే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే బెయిల్ పిటిషన్స్ ఉన్నాయో ఆ బెయిల్ పిటిషన్స్ ను పూర్తిగా నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ పిటిషన్స్ ను కొట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చాలా హోప్స్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ రోజు ఎలాగైనా తనకు బెయిల్ వస్తుంది, జైలు నుంచి బయటకు వస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒక్కసారిగా షాక్ తగిలిన పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా గత నెలలోనే వాదనలు పూర్తయ్యాయి బెయిల్ వచ్చే విషయానికి సంబంధించి. మే 2వ తారీఖు వాయిదా వేశారు. మే 2 నుంచి ఇవాళకి వాయిదా పడ్డ పరిస్థితుంది. ఈ రోజున మే 6వ తారీఖున నాకు బెయిల్ వస్తుంది. సిబిఐకి సంబంధించి కావచ్చు, అలాగే ఈడీకి సంబంధించి 2 బెయిల్ పిటిషన్కి సంబంధించిన తీర్పుని ఇవాళకి రిజర్వ్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా నాకు బెయిల్ వస్తుంది, ఈరోజు బెయిల్ వస్తే నేను బయటకు వెళ్తాను. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా జరుగుతున్న నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్గా కూడా నేను ఉన్నాను కాబట్టి ఇక యథావిధిగా నేను నా కార్యక్రమాల్లో బిజీ అయిపోవచ్చు, ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం కావచ్చు అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావించారు. కానీ తాను అనుకున్నది జరగలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా మనోవేదనకు గురైనట్టుగా తెలుస్తోంది, మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. మనోవేదనకు గురై ఇక నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి సంబంధించి చాలా సీరియస్గా కేసు ముందుకు పోతున్న పరిస్థితుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 19 నెలలకు పైగా ఆయన జైల్లో మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సౌత్ గ్రూప్కి సంబంధించి నేను కీలకంగా ఉన్నా అని చెప్పి సిబిఐడి వాదనలు వినిపిస్తున్నాయి. నాకు వ్యతిరేకంగా చాలా ప్రూఫ్స్ వాళ్ళు ముందు పెట్టుకుని వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక నాకు బెయిల్ రాదు, ఇక నేను జైల్లో మగ్గిపోవాల్సిందే, తీహార్ జైల్లో నా జీవితం మొత్తం ఈ విధంగా గడిచిపోవటమేనా అని చెప్పి ఆమె తీవ్రంగా బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మనోవేదనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక చేసేదేమీ లేక బీఆర్ఎస్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి రాజీనామా చేస్తున్నారు, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా ఈ వార్త ప్రస్తుతం తెగ చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా వ్యవహారం పూర్తిగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు. అలాగే మా కొలీగ్ తిరుపతి కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇద్దరితో మాట్లాడదాం. ముందుగా కట్టా కార్తీక్, ఈరోజు చాలా హోప్స్ పెట్టుకున్నారు కల్వకుంట్ల కవిత, ఆమెకి బెయిల్ రాని పరిస్థితి. మరొక ముఖ్యమైన విషయం, జైల్లో చాలా ముభావంగా కనిపించారు. ఈరోజు బెయిల్ వస్తుందని రాకపోయేసరికి తీవ్ర అసంతృప్తితో, బాధతో, మనోవేదనతో పార్టీకి సంబంధించి రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆమె రాజీనామా చేస్తే కనుక ఏంటి సిచ్యువేషన్, ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ పార్టీకి రాజీనామా చేస్తే తెలంగాణ ప్రజానీకంలో ఎలాంటి మెసేజ్ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది, ఎలా చూడాలి? నిజానికి 2 కేసులు 2 బెయిల్లు ఇవాళ జరగడం జరిగింది. 2 కేసులు, ఒకటి ఈడీ కేసు, 2 సిబిఐ కేసు, 2 బెయిల్, ఒకటి మధ్యంతర బెయిలు, 2 నార్మల్ బెయిలు. ఈ 2 కేసుల్లో 2 బెయిల్స్ని కూడా కోర్టు తోసిపుచ్చిన తర్వాత వాస్తవానికి కవిత బాధ బెయిల్ రాకపోవటం మీద కాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ఫాదరు, వాళ్ళ పార్టీకి అధినేత, కనీసం తన అరెస్టు మీద స్పందించకపోవడం, తనను ఓదార్చేందుకు, తనను చూసేందుకు కనీసం జైలుకి రాకపోవటం, తను పలుమార్లు విజ్ఞప్తి చేసిన తండ్రిని చూడాలని ఉంది, తండ్రితో మాట్లాడాలని ఉంది అనేది తను అనేకసార్లు తల్లి ద్వారా కానీ, హరీష్ రావు ద్వారా కానీ, లేదా తన అన్నయ్య కేటీఆర్ ద్వారా కానీ అనేకసార్లు పలుమార్లు కేసీఆర్కి సందేశం పంపించిన కేసీఆర్ ఢిల్లీకి రాకపోవటం, తన బెయిల్ విషయంలో పెద్దగా స్పందించి ప్రయత్నం కేసీఆర్ చేయకపోవడం, తనంతట తన లాయలు పెట్టుకుని తను చేస్తున్న ప్రయత్నం, తన భర్త చేస్తున్న ప్రయత్నం తప్ప పార్టీ వైపు నుంచి పెద్ద ప్రయత్నం లేదు అనేటువంటిది. రెండోది, తన అరెస్టు జరిగినప్పుడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునివ్వలేదు, తన అరెస్టును పార్టీ పెద్దగా పట్టించుకోలేదు, తన అరెస్టు విషయాన్ని పెద్దగా రాజకీయంగా ఉపయోగించట్లేదు, తనకి సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేయట్లేదు, తన పేరును ఉచ్చరించట్లేదు. మీకు అంత ఇబ్బందిగా ఉంటే నేను పార్టీకి రాజీనామా చేస్తాను, నా పార్టీ సభ్యత్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తన భర్త అనిల్ ద్వారా కేసీఆర్కు కన్నీటి లేఖని కవిత పంపించినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. అది సీక్రెట్ లెటర్. కానీ బీఆర్ఎస్ దగ్గర శ్రేణుల ద్వారా విశ్వసనీయంగా మనకు అందిన సమాచారం మేరకు దాంట్లో కవిత చాలా కీలక అంశాలు పొందుపరిచినట్టు మనకు అర్థమవుతూ ఉంది. బాపు, నన్ను చూస్తానికి మీరు వస్తారని అనుకున్నాను, పలుమార్లు మీకు సందేశం పంపించాను, కానీ మీరు నా దగ్గరికి రాలేదు, పైగా నా విషయాన్ని రాజకీయంగా ఉచ్చరించడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా కూడా కవిత అరెస్ట్ అయిన తర్వాత కేసీఆర్ ఎక్కడా కూడా కవిత విషయం స్పందించలేదు. ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా మాత్రమే
కవిత అరెస్టు రాజకీయ కుట్ర అన్నారు తప్ప కేసీఆర్ అంతా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ రాజకీయ సభల్లో కానీ ఎక్కడా కవిత పేరు ఉచ్చరించకపోవటం. తర్వాత కవిత అరెస్టు మార్చి 15వ తారీఖు జరిగింది. మార్చి 15 సాయంత్రం 5:30 కవిత అరెస్ట్ జరిగింది. తర్వాత మార్చి 16 తారీఖు ఏదో తూతూ మంత్రంగా నిరసన కార్యక్రమాలు జరిగింది తప్ప ఒక క్లియర్ కట్ ఆందోళన ఎక్కడా జరగలేదు. కేసీఆర్ ఆందోళనలో ఎక్కడా పాల్గొలేదు. ఒక్క స్టేట్మెంట్ కూడా ఆ రోజు మార్చి 16 తారీఖు అంటే 15వ తారీఖు కవిత అరెస్ట్ అయిన తర్వాత ఒక్క ప్రెస్ నోటు కూడా, ప్రెస్ మీట్ పెట్టడం పక్కన పెట్టండి, ప్రెస్ నోటు కూడా కేసీఆర్ రిలీజ్ చేయలేదు. తను ఒక ఫాదర్ మాత్రమే కాదు కవితకి, వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు. ఆ పార్టీలో ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్నారు. మరి ఎందుకు కేసీఆర్ స్పందించలేదు అన్న విషయంలో కవిత చాలా ముఖ్యంగా చాలా బాధతో ఆవేదనతో కన్నీటి లేఖ రాశారు. అది రాజీనామా లేఖగా కనిపిస్తోంది. ముఖ్యంగా కటకర్తిక ఇన్ని రోజుల వ్యవధిలో ఎందుకని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బారాస అధ్యక్షులు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? కవిత దగ్గరికి నేరుగా తీహార్ జైలుకి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి లేదు. అందరూ వెళ్ళారు. తల్లి వెళ్ళింది, తర్వాత కేటీఆర్, తర్వాత కుక్కు కూడా వెళ్ళింది వాళ్ళ ఇంట్లో సంబంధించి. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు? అంటే రాజకీయంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని చెప్పి భావించిపోలేదా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎస్, ఇదే ఆవేదన కవిత కలుగుతుంది. అది ఒకటోను ఈ మధ్య హరీష్ రావు తన సన్నిహితుల దగ్గర మాట్లాడిన కామెంట్స్ కూడా కవిత దృష్టికి వెళ్ళినట్టు మనకు కనపడుతుంది. సరే, అది ఎవరు భర్త అనిల్ క్యారీ చేశాడా, ఇంకెవరైనా క్యారీ చేసి కవిత దగ్గర తీసుకెళ్లాడో తెలియదు. అదే మంచిగా జరిగింది. నా ఫ్యామిలీ, నా ఫోన్ కూడా ట్యాప్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నన్ను ఇబ్బంది పెట్టినందుకు ఆ కుటుంబానికి కావాల్సిందే జరిగింది. కవితకు మంచిగా జరిగిందంటూ హరీష్ రావు తన సన్నిహితుల దగ్గర చేసిన కామెంట్స్ కూడా కవిత దృష్టికి వెళ్ళినట్టున్నాయి. ఆ విషయాన్ని కూడా ఆ లెటర్లో పొందుపరిచారు. మరి హరీష్ రావు అలా మాట్లాడినప్పుడు పిలిచి మందలించే ప్రయత్నం కూడా కేసీఆర్ చేయలేదు అనేటువంటిది కవిత తన ఆవేదన వెళ్ళబుచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఓ కన్నీటి లేఖను కేసీఆర్కి పంపించినట్టు, తన ఆవేదన కేసీఆర్కి పంపించినట్టు మనకు అర్థమవుతుంది. ఒకటి, తనను చూడటానికి రాలేదు. రెండు, తనను పార్టీగా బీఆర్ఎస్ ఓన్ చేసుకోలేదు. తన అరెస్టుని ఖండించడం కానీ, పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కానీ, ప్రజా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం కానీ బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. పైగా హరీష్ రావు కామెంట్ చేసినప్పుడు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు, పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇది కవితను చాలా ఇబ్బందికి, మనోవేదనకి గురి చేసినట్టు కనపడుతుంది. తిరుపతి మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు. తిరుపతి తెలంగాణ భవన్ లో ఈ రోజు సాయంత్రం వరకు మీరు అక్కడే ఉండొచ్చారు. ఎందుకంటే కవిత గారికి బెయిల్ రాలేదు. బెయిల్ మీద ఎవరు కూడా పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు. ఇప్పుడు రాజీనామా లేక తీవ్ర చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తన తండ్రి సరిగా పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఎవరితోనైనా మాట్లాడి ఏం చేసినా సరే నన్ను బయటకు రప్పించలేకపోయారు తండ్రి అని చెప్పి ఆమె బాధపడుతూ, మదన పడుతూ పార్టీకే రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుందని ఒక చర్చ జరుగుతుంది. దీని మీద ఎవరైనా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుందా? సో బెయిల్ మీద అయితే పెద్దగా స్పందన లేదు. ముఖ్యంగా ఈ రాజీనామా లెటర్కు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది? అయితే వాస్తవానికి వలీ గారు ఇక్కడ రాజీనామా అనేటటువంటి అంశం పక్కన పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం పూర్తి స్థాయిలో మాట్లాడుతున్న పరిస్థితి. పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ప్రత్యక్షమైతే తర్వాత కేటీ రామారావు కూడా పార్టీ చెడిపోవడానికి కారణమైండు. ఎందుకంటే కవిత చేసినటువంటి సారా దందా వలన ఈ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. 10 సంవత్సరాలు కేసీఆర్ కు అధికారం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు సొంత ముఖ్యమంత్రి బిడ్డనే ఇలాంటి ఢిల్లీ లిక్కర్ దందా చేసి 100 కోట్ల రూపాయలు, 100 కోట్లు కాదు 100 కోట్ల రూపాయలు దాదాపు కవిత ఈ సారా దందా తోటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి కీలక నేత అయితే ఈమెకు ఢిల్లీకి ఏం సంబంధం అండి? అంటే ఒక్కసారి ఎంపీ అయితే ఢిల్లీకి సంబంధించి అంటే క్యాపిటల్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ లోనే ఇంత భారీ దందా చేసింది కవిత. అంటే ముఖ్యమంత్రి బిడ్డనే అవినీతి చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మాలి అని చెప్పి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. కాబట్టి కేసీఆర్ కూడా పెద్దగా రాజీనామాకి సంబంధించిన విషయంలో స్పందించేటటువంటి కార్యక్రమం కూడా లేదు, పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. కేసీఆర్ అవసరం అని కూడా రేపు ఇంకో విషయం కూడా చెప్తారు వలీ గారు, కార్తీక్ గారు చాలా క్లియర్ గా. తిరుపతి భాయ్, ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పిన దానికి కొనసాగింపు మాత్రమే. ఇప్పుడు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కేవలం 100 కోట్ల కుంభకోణం మాత్రమే అని చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడే చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు తిరుపతి భాయ్ అన్నట్టు 100 కోట్ల కుంభకోణం కాదు, 100 కోట్ల కుంభకోణం. కేవలం 100 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి లంచం ఇచ్చింది 100 కోట్ల రూపాయలు. కానీ ప్రజల ఖజానాకి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో లిక్కర్ వ్యాపారంలో టెండర్స్ పట్టడం వల్ల వచ్చిన ప్రజా ఖజానాకి గండి కొట్టడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. అప్పటికప్పుడు
టెండర్ కంపెనీ ఇచ్చిన 175 కోట్లు కూడా వెనక్కి ఇచ్చేసింది ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ ఆ రోజుల్లో. అంటే అప్పటికప్పుడు 175 కోట్లు ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగింది. అలాగూ ఆ 175 కోట్లు కాక ఇంకా ప్రభుత్వ ఖజానాకి టెండర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కట్టాల్సిన డబ్బు కూడా ఆగిపోయింది. ఫ్రీగా టెండర్ పద్ధతిలో ఆ రోజు కేటాయింపులు నామినేషన్ పద్ధతిలో జరిగాయి. టెండర్ పద్ధతిలో పాడుకోవాల్సినటువంటి మద్యం టెండర్లు అది నామినేషన్ ప్రక్రియలో జరిగిపోయాయి. 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకి బొక్కలు పడ్డాయి. ఇది 100 కోట్ల స్కామ్ కాదు, 100 కోట్ల స్కామ్. మీరు తిరుపతిపై చెప్పినట్టు రైట్. ఇంకో విషయం కూడా చెప్తా. ఇంకో విషయం కూడా బలంగా నేను ఏం మాట్లాడతా అంటే, రేపు కేసీఆర్ చెప్పుకుంటాడు, నా బిడ్డ సొంత బిడ్డ అయినా సరే పార్టీలో తప్పు చేస్తే వదిలిపెట్టను, అందుకే కవితను నేనే ప్రెజర్ చేసి రాజీనామా చేయమని చెప్పిన, అందుకే ఆమె రాజీనామా చేసిందంటూ కూడా కేసీఆర్ దీన్ని పాజిటివిటీగా మలుచుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. ఈ అంశాలలో కూడా కేసీఆర్ ముందుకు రావచ్చు. చాలా క్లియర్ గా రేపు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కానివ్వండి, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానివ్వండి, సర్పంచ్ ఎన్నికలలో కానివ్వండి, గ్రామ స్థాయిలో ఒక ఛానల్ ఇంటర్వ్యూ కూడా ఆయన మాట్లాడారు కదా, నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది, ఏ తప్పు చేయలేదు, రాజకీయ కుట్రపూరితంగా వ్యవహరించి ఈ విధంగా జైలుకు పంపించారని చెప్పి మాట్లాడారు. ఒకవైపు కడిగిన ముత్యం అంటున్నాడు, మరొకసారి రాజీనామా లెటర్కి సంబంధించి ప్రస్తావన వస్తే నేనే రాజీనామా చేపించాను అంటే ఇది కొంచెం కాంట్రాస్ట్గా ఉంది కదా. నేనేమంటున్నా, కేసీఆర్ మాటల మాంత్రికుడు, ఊసర వెళ్లి లెక్క మారిపోతున్నటువంటి విషయం తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. ఇదేదో కొత్తగా మనం మాట్లాడుతున్నటువంటి మాట కాదు. ఒకవేళ కవిత గనక శిక్ష పడితే కేసీఆర్ ఏం చెప్తారండి? కవిత గనక శిక్ష పెట్టి ఓ 3 సంవత్సరాల శిక్షలో సంవత్సరం పాటు శిక్ష చేసి, కవిత నిజంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించింది, ఒబైరాయ్ హోటల్లో సౌత్ గ్రూప్ ని ఫామ్ చేసింది, అరుణ్ అరోరా, దినేష్ అరోరా, మాగుంట్ల, అట్లనే చాలా మంది, ఇటు అరుణ్ రామచంద్ర పిల్లయ్య కానివ్వండి, లేకపోతే ఇంకా కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క నిజంగానే అప్రూవ్డ్ గా మారితే కేసీఆర్ ఏం చేస్తాడు? ఖచ్చితంగా రౌస్ అవెన్యూ కోర్టు కవితకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష పెడితే కేసీఆర్ చెప్తాడు, అవునండి చేయలేదేమో అనుకున్నాం, కవిత నిజంగానే నా బిడ్డ కాబట్టి ఢిల్లీ లిక్కర్ దందా చేయలేదేమో అని చెప్పి నేను భావించదా, కానీ ఇంత భయంకరమైనటువంటి దందా కవిత చేస్తుందని చెప్పి నేను కూడా అనుకోలేదు, కాబట్టి నా బిడ్డ తప్పు చేసింది, నా బిడ్డైనా సరే ఇడిచిపెట్టను, రాజీనామా చేసి పడేసిన అని చెప్పి చాలా క్లియర్ గా కేసీఆర్ రేపు పాజిటివిటీ క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. సానుభూతిని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం కూడా కేసీఆర్ చేస్తాడు. ఓకే, కటకర్తికి మీరు చెప్పండి, ఇప్పుడు రాజీనామా లేఖ రాసింది కల్వకుంట్ల కవిత, మనోవేదనతో రాసింది, చాలా బాధతో రాసింది, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను జైలు నుంచి బయటకు తీసుకురావట్లేదు అని. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశం కనిపిస్తుంది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తుందా? ఒకవైపు ఏమో బెయిల్ రావట్లేదు, ఇప్పుడేమో రాజీనామా లేఖ, ఇప్పుడు కొంత ఫాస్ట్గా భారతీయ జనతా పార్టీతో సయోధ్య కుదిర్చే దాంట్లో భాగంగా కొంత యాక్టివ్ పాత్ర పోషించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కొంత సీరియస్గా అడుగులు ముందుకేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఈ 2 పరిణామాల తర్వాత? ఇప్పుడు ఇది నిజమైన బాధ లేదా కుటుంబ గాథ డ్రామానా అని కూడా క్లియర్గా ఆలోచించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు తిరుపతిపై చెప్పినట్టు ఖచ్చితంగా కవిత ఇప్పుడు బెయిల్ సంపాదించుకునే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో తను కూడా అప్రూవల్గా మారితే, ఏదైతే అరుణ్ చంద్ర పిల్లై మారారు, మాగుంట శ్రీనివాసరెడ్డి మారారు, తర్వాత ఇతరులు మారినట్టు శిక్షను తగ్గించుకోవడం కోసమో లేదా బెయిల్ తప్పించుకోవడం కోసమో కవిత కూడా ఇప్పటికైతే మొండిగా ఉన్నారు, అప్రూవల్గా మారట్లేదని చెప్పారు. కానీ తనకు బెయిల్ రాదు అన్న విషయం అర్థమవుతున్న పరిస్థితుల్లో, తనకు ఫ్యూచర్ తిహార్ జైల్లో కనపడుతున్న పరిస్థితుల్లో, తనకి శిక్ష పడే అవకాశం ఉందని కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో తను కూడా అప్రూవల్గా మారిపోతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. తను అప్రూవల్గా మారినంతకాలం తనేం తప్పు చేయలేదు, ఈ రాజకీయ కుట్ర అదో ఇదో చెప్పుకొని బతికేస్తారు. కానీ అప్రూవల్గా మారిన తర్వాత ఆ మాట చెప్పుకోలేరు కదా, అవును నేరం చేశాను, నేరం జరిగింది, తప్పు చేశాను అని కవిత తనంతట తను ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడానికి అవకాశం లేదు కదా. కాబట్టి నేను కేసీఆర్ మాటల మాంత్రికుడు, డ్రామా యాత్రికుడు కూడా కరెక్టే. అప్పుడు ఏం చేస్తాడు, నా బిడ్డను నేను సాధించలేదు, నా పార్టీ తన బిడ్డ రాజీనామా చేసి నేను సస్పెండ్ చేశానని చెప్పేసి తనంతా తను చెప్పుకునే అవకాశం ఉండటం కోసమైనా రాజీనామా డ్రామా ఆడే పరిస్థితి ఖచ్చితంగా కనపడతా ఉంది. అది ఒకటి. రెండోది, మీరు అన్న బీజేపీతో లాలూచి కోసం చాలా ప్రయత్నాలు కేసీఆర్ చేశాడు, కానీ ఎక్కడా బీజేపీ దగ్గర రానిలా. పైగా బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ కిల్ అయితేనే బీజేపీ బతుకుతుందని బీజేపీ భావిస్తుంది. సో బీజేపీ ఎత్తుగడ తెలుసుకోవడానికి చిన్నోడేం కాదు కేసీఆర్. ఖచ్చితంగా బీజేపీ ఏమనుకుంటుంది, ఎలాంటి ఎత్తుగడతో తెలంగాణ సమాజంలో ముందుకెళ్తుందని బాగా తెలుసు కేసీఆర్కి. కేసీఆర్ అంతా కేసీఆర్ తన కొడుకును సీఎం చేయమని మోడీ దగ్గరికి పోతే నేను కాదు కదా చేసిందని పక్క పంపించిన విషయం మనం, మోడీ గారు ఆ విషయం చెప్పిన విషయం మనకు తెలుసు. తర్వాత నామనాయకులను కేంద్ర మంత్రిగా చేస్తాను నన్ను గెలిపిస్తే అని చెప్పేసి అక్కడ బీజేపీ ఆలోచి రాజకీయాల కోసం కేసీఆర్ పోటీ పడుతున్న విషయం మనకు తెలుసు. 5 ఎంపీలు మీకు గెలిపించిస్తాను, మీరు గెలిచి 4 కాకుండా
9 ఎంపీలు గెలిపించిస్తాను అని చెప్పేసి బీజేపీ దగ్గరికి లాలుచి కోసం కేసీఆర్ పైన దగ్గర రానిదన్న విషయం తెలుసు. బీజేపీతో డైరెక్ట్ పొత్తు కోసం పోతే లేదు లేదు 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంట కటాకార్తీక్. 6 నెలల్లో పరిస్థితులు మారిపోతాయి. కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. 6 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. 6 నెలల్లో కేసీఆర్ మనం ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం అని చెప్పి కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ క్యాడర్ అందరూ చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం మ్యాజిక్ జరుగుతుంది 6 నెలల్లో? ఇప్పుడు ఒక వినటానికన్నా నమ్మటానికన్నా నిజంగా కొద్దిగా నమ్మశక్యంగా ఉండాలి. ఒక పాట నీకు సింగిల్ ఎంపీ వచ్చే పరిస్థితి లేదురా మొర్రో అంటే, రే ఆ పార్టీలో ఎంపీలుగా పోటీ చేయడానికి అభ్యర్థులు రేరురా సోము అంటే, ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఆగే పరిస్థితి లేదురా బాబు అంటే, ఇంకా నేను ప్రభుత్వాన్ని గురి చేస్తా అంటే అట్ట ఆ మాట ఫస్ట్ చెప్పిన కడియం శ్రీ గారే పోయి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే, నువ్వు టికెట్ ఇచ్చిన ఆ తన కూతురుని కూడా తీసిపోయి నీ పార్టీ టికెట్ మీద కాకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేపిస్తూ ఉంటే, కేటీఆర్కి బాగా దగ్గరగా ఉండే చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి నీ టికెట్ కాదని పోయి కాంగ్రెస్ తరఫున టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తూ ఉంటే, నీ పార్టీలో ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్లో చేరుతారు, 3 ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరుతారు. ఇంకెక్కడ నీకు అవకాశం ఉంది? నువ్వు ఎక్కడ ప్రభుత్వాన్ని కూర్చోగలవు? ఇవాళ నువ్వు టీ స్టాల్ పోయే దగ్గర టీ తాగుతున్నావు, చిన్నపిల్లలను పలకరిస్తూ ఉన్నావు, రైతులతో మాట్లాడుతూ ఉన్నావు. ఇదే గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎలా ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, ఇంకా ఏదో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు కావాలనుకుంటున్నారు, ప్రభుత్వం గడిల్లో ఉండిపోయారు కదా. ప్రగతి భవన్ గడిల్లో ఉండిపోయి సొంత పార్టీ నేతలకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా, మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా, గద్దర్ లాంటి వాళ్ళకే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎండలో కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది కదా కార్తీక్. ఎస్, కోదండరామ్ తలుపులు బయట కొట్టి అరెస్ట్ చేసిన విషయం తెలంగాణ ప్రజలకు గుర్తుంది. గద్దరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయటకు పంపించిన విషయం తెలంగాణ ప్రజలకు గుర్తుంది. తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది రఘునందను, అద్దంకి నాయకులు, దేవి ప్రసాద్, విట్టలు వీళ్ళందరినీ పక్కకు తోసేసిన విషయం తెలంగాణ ప్రజలకు గుర్తుంది. తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ ప్రజల మీద కేసులు పెట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్కి, సబితా ఇందర్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి, కడియం శ్రీగారికి, లేదా ఆ ఎర్రబెల్లి దయాకర్ రావుకి, గంగుల కమలక్కలకి, ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి విషయం తెలంగాణ ప్రజలకు గుర్తుంది. ఇవన్నీ గడిచిపోయిన గతాలు. కేసీఆర్ అనేటువంటిది తెలంగాణ సమాజంలో గతమైపోయాడు. గతమైపోయినటువంటి కేసీఆర్ ఏదో ప్రభుత్వాన్ని గురి చేస్తాడు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తీసి పడేస్తాడు అంటే నమ్మశక్యంగా లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోగలుగుతారా లేదా అనేది ఆలోచించుకోనండి. ప్రభుత్వాన్ని కూర్చడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పక్కన పెట్టండి. బీఆర్ఎస్ పార్టీని ఉంచుతాడా లేదా బీజేపీ పార్టీలో విలీనం చేస్తాడా అది చెప్పానండి ఫస్ట్. పైకి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఒకటిను, మళ్ళీ దాన్ని సవరించుకునే ప్రయత్నం కూడా చేశారు. మేమెందుకు పడగొడతామండి, వాళ్ళని వాళ్ళే కూల్చుకుంటారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఏ ఒకటైనా సరిగ్గా అమలైన పరిస్థితి కనిపిస్తుందా? ఒక బస్సుల్లో ఉచితంగా ప్రయాణం మహిళలకు సంబంధించి ఇంకేదైనా పూర్తి స్థాయిలో అమలు చేసిన పరిస్థితి ఉందా? ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే, మంత్రులే వాళ్ళని కూల్చే కార్యక్రమం చేసుకుంటారు. మేము కూల్చే పరిస్థితి లేదు. 6 నెలల్లో మీరే చూస్తారు కదా, ప్రజలు తిరగబడతారు కదా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు రైతు బంధు పడలేదని అడుగు, రైతు బీమా ఇవ్వలేదని అడుగు, లేదు రైతు రుణమాఫీ చేయలేదని అడుగు, ఇంకేదైనా 6 గ్యారెంటీలు సంబంధించి అడుగు. అది నీకు అడిగే హక్కు ప్రతిపక్ష నాయకుడిగా ఉంది. అంతేగాని 6 నెలల్లో కూడిపోయింది, 3 నెలల్లో కూడిపోయింది, కాంగ్రెస్ నాయకుడు నాకు ఫోన్ చేశాడు, నువ్వు ముహూర్తం పెడితే నేను వచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ చెప్పడం ఎందుకు? 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంట. అవును, నిజమే. కేసీఆర్ చెప్పింది నిజమే. కాకపోతే రివర్సు, 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని విడిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు ఎగ్జాంపుల్ సిటీలో, ఆయన అల్లుడు, ఆయన మేడ్చల్ ఎమ్మెల్యే, తర్వాత ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఇద్దరు రెడీగా ఉన్నారు కదా పార్టీ మారడానికి. ఏ పార్టీ డోర్ జరగట్లేదు కాబట్టి వాళ్ళు పోవట్లేదు. ఆయన చెప్తున్నాను, నేను పార్టీ మారడానికి రెడీగా ఉన్నాను, నేను పార్ట్ టైం పొలిటీషియన్ని, ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ని, పార్టీని మారడం తప్పే ఉందని డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మల్లారెడ్డి. ఒక్క నిమిషం మీరు లైవ్ లోనే ఉండండి. తిరుపతి ఇప్పుడు కల్వకుంట్ల కవిత రాజీనామా లేఖ, ఈ కన్నీటి లేఖ, జైల్లో మదన పడిపోవటం, ఆవేదన పడటం, బాధపడటం ఏంటి? ఇది నిజమేనా లేదంటే ఒక డ్రామా ఏమైనా నడిచే పరిస్థితి ఉందా? డ్రామా కాదన్నా, నిజమే, ఇది 100% వాస్తవము. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఇప్పటి నుండి కాదు, గత కొద్ది రోజుల నుండి అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి. ఆ తీహార్ జైల్లో బాపు రావాలి ఎందుకు వస్తలేడు, చూడట్లేదు, మాట్లాడట్లేదు అంటూ అనేక రోజుల నుండి. మీరు చూడండి అన్న, కవితక్క లగ్జరీ లైఫ్, ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డ, దాదాపు 2 దఫాలుగా, అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వాళ్ళ నాయన, ఆమె అనేకమైనటువంటి కీలకమైనటువంటి హోదాలలో ఉన్నటువంటి వ్యక్తి. రేంజ్ రోవర్ కార్లలో తిరిగింది, బంగ్లాలలో ఉన్నది. ఆమెకు సంబంధించినటువంటి నందీనగర్ లో ఇల్లు ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఇంటిని దాదాపు 200 కోట్ల రూపాయలు పెట్టి ఆమె ఇల్లు కట్టుకున్నది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క. అంటే మంచి బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నటువంటి కవితక్కకు ఇప్పుడు చిన్న రూమ్ లో చిన్న గడ్డి గుడిసె లెక్క రూమ్ ఉంటది. పాపం జైల్లో ఉండాలంటే ఉండనటువంటి పరిస్థితి కదా. అనేకమైనటువంటి కోణాలు, ఎందుకంటే నేను కూడా ఒక 14 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల త్రూ నేను కూడా జైలుకు పోయేటటువంటి ప్రయత్నం చేసినా. చాలా కీలకమైనటువంటి మనోవేదన ఉంటుంది. తీహార్ జైల్లో కల్వకుంట్ల కవిత ఇంటి భోజనం తింటున్నారా, లేదంటే తీహార్ జైల్లో ఖైదీలు ఏదైతే తింటారో అదే భోజనం తింటున్నారా? ఇంటి భోజనం లేదు. కవితకు ఇంటి భోజనం అలో చేయలేదు. ఎందుకు అలో చేయలేదు అంటే, ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే ఆమె వామిటింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మా మీదకి వస్తుంది. తిహార్ జైలు కంటూ కొన్ని రూల్ బుక్ ఉంటుంది కదా, రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్స్ ప్రకారమే తిహార్ జైలుకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది కానివ్వండి, పూర్తి స్థాయిలో ఆ రూల్స్ ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఏదో కోర్టు చెప్పక ముందు ఇష్టం ఉన్నట్టుగా ఆ ఫుడ్ తేవచ్చు, ఈ ఫుడ్ తేవచ్చు, అది చేయవచ్చు, ఇది చేయవచ్చు, ఏది అలాంటి కోణాలు ఉన్నాయి. రౌస్ ఎవెన్యూ కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో, రౌస్ ఎవెన్యూ కోర్టు ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలని తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారమే ఇక్కడ జైలు సిబ్బంది పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కవితకు సంబంధించి మనం గతంలోనే మాట్లాడుకున్నాం వలి గారు. కవితకు సంబంధించినటువంటి జైలు అకౌంట్ ఉంటది. ఆ జైలు అకౌంట్ లో 20,000 రూపాయల నుండి 30,000 రూపాయలు లిమిట్ అమౌంట్ ఆ జైలు అకౌంట్ లో మనం పూర్తి స్థాయిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. అయితే సౌత్ ఫుడ్ కవితకు కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? రౌస్ ఎవెన్యూ కోర్టు నుండి నార్త్ ఫుడ్ నేను తినను, సౌత్ ఫుడ్ తింటా అంటూ కూడా ఒక పిటిషన్ ని దాఖలు చేస్తే, ఆ పిటిషన్ ఫుడ్ కు సంబంధించినటువంటి పిటిషన్ రౌస్ ఎవెన్యూ కోర్టు అక్కడ టిఆర్ జైలుకు సంబంధించినటువంటి సిబ్బందికి ఇస్తే, ఆ అకౌంట్ నుండి ఎంత కట్ అయితే రోజుకు ఒక 100 రూపాయలు 200 300 కట్ అయ్యి ఫుడ్ సౌత్ ఫుడ్ ని వాళ్ళే వండించి కవితకు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇంటి నుండి భోజనం లేదు. వాళ్ళ భర్త అనిల్ రావుకు కూడా కేవలం 5 నిమిషాల పాటే మాట్లాడడానికి పర్మిషన్ ఉన్నది. ఇంకో అంశం కూడా వలి గారు, ఇక్కడ కవితతో డైరెక్ట్ మాట్లాడుకునేటటువంటి ఆప్షన్ లేదు. ఎందుకంటే తిహార్ జైలు అనేది కరుడు కట్టినటువంటి తీవ్రవాదం, కరుడు కట్టినటువంటి నేరస్తులు ఉండేటటువంటి జైలు. అది అంత ఈజీగా కవితకను కలిసేటటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకను ఒక గ్లాస్ ఉంటుంది, పెద్ద గ్లాస్. ఆ గ్లాస్ అవతల కవితక ఒక దాదాపు ఒక 50 మీటర్లు 60 మీటర్ల దూరంలో ఉంటది. వాళ్ళ భర్త ఒక 60 మీటర్ల దూరంలో ఉంటాడు. ఇక్కడ ఒక ల్యాండ్ ఫోన్ ఉంటది, అక్కడ ఒక ల్యాండ్ ఫోన్ ఉంటది. ల్యాండ్ ఫోన్ లోనే సంభాషణ జస్ట్ 5 నిమిషాల పాటే కనిపిస్తారు అంతే, ఫోన్ లో మాట్లాడుకోవాలి. ఎస్ ఇట్లా మీరు దగ్గరికి గ్లాస్ దగ్గరికి కూడా పోయేటటువంటి అనుమతి లేదు. ఎట్టి పరిస్థితి కేవలం 5 నిమిషాలు మాత్రమే కవితతో మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉండదు. వేశారు కల్వకుంట్ల కవిత గారు, నాకు సరైన సౌకర్యాలు కల్పించట్లేదు, నేను అడిగినవి అధికారులు ఇవ్వట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కోర్టు పర్మిషన్ ఇచ్చింది, నాకు బుక్స్ అడిగాను, నేను చదువుకోవడానికి కొన్ని పెన్నులు అడిగాను, పేపర్లు అడిగాను, తర్వాత నా ఒంటి మీద ఆభరణాలు ఉంచుకుంటానని చెప్పాను, ఇవేవి నిరాకరిస్తున్నారు అని చెప్పి గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, వాదనలు కూడా వినిపించారు. కోర్టు అంగీకరించింది కానీ అధికారులు పర్మిషన్ ఇవ్వట్లేదంట. ఇప్పటికీ అలాంటి పరిస్థితి కొనసాగుతుందా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అయితే వాస్తవానికి రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించినటువంటి స్పెషల్ జడ్జి చాలా క్లియర్ కట్ గా అక్కడ ఉన్నటువంటి తిహార్ జైలు సిబ్బందికి ఆయన నోటీస్ త్రూ పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు. కవితకు ఆమె సౌత్ కు సంబంధించినటువంటి వ్యక్తి, సో ఆమెకు సౌత్ ఫుడ్ మనం చూడండి అన్న, మన తెలంగాణలో మనం తినేటటువంటి ఫుడ్ ఏముంటదన్నా, మంచిగా కారం తింటాం, ఉప్పు తింటాం, గట్టిగా మనకు స్పైసీ ఫుడ్ ఉండాలి. కానీ జైల్లో అలాంటి సౌకర్యాలు ఉండవు, అలాంటి వసతులు ఎట్టి పరిస్థితులలో ఉండవు. జైల్లో ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినాలి. జైల్లో వాళ్ళకి సంబంధించి మీరు చూడండి వలి గారు, జైల్లోనే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు, జైల్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటది, జైల్లోనే దుస్తులు తయారు చేస్తారు, జైల్లోనే ఫుడ్ తయారు చేసుకుంటారు, జైల్లోనే వాటర్ ప్లాంట్ ఉంటది, జైల్లోనే వెజిటేబుల్ తయారు చేసుకుంటారు, జైల్లోనే అన్ని అంశాలు ఉంటాయి. బయట నుండి ఎట్టి పరిస్థితులు అలో చేయరు. ఎందుకంటే పుసుకున్న బయట నుండి వస్తే అక్కడ ఉన్నటువంటి నేరస్తులకు ఏమైనా ఇబ్బంది అయితే జైలు సిబ్బంది భరించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి కవితకు కోర్టు కీలకమైనటువంటి అంశాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది వాళ్ళకు సంబంధించినటువంటి జైలు రూల్ బుక్ ఉంటది. ఆ రూల్ బుక్ ని ఆయన కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి ఆ రూల్ బుక్ లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసిరు. వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఎట్టి పరిస్థితులలో జైలు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతాము. కవిత ఇష్టం కటాకార్తిక్ తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కటాకార్తిక్ ఇప్పుడు పూర్తిగా బాధతో కన్నీటితో ఆమె రాజీనామా లెటర్ రాసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తండ్రి మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నన్ను కనీసం పట్టించుకోవట్లేదు, నీ పలుకుబడి మొత్తం ఏమైపోయింది, నన్ను ఎందుకు బయటకు తీసుకురావట్లేదు, నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి మనకి అలాంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇప్పుడు హైకోర్టును కూడా ఆశ్రయించే పనిలో ఉన్నారు కల్వకుంట్ల కవిత. ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టులో ఎలాగో పరిస్థితి తెలిసిపోయింది, బెయిల్ అసలు రావట్లేదు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళినంత మాత్రాన జరిగేదేంటి? ఇప్పుడు
తన ప్రయత్నం తను చేయాలి కాబట్టి తనకు హక్కు ఉంది కాబట్టి హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసుకుంటుంది, కానీ తన ప్రయత్నం తన వైపు నుంచి చేయాలని. కానీ తనకి క్లియర్గా తన కళ్ళ ముందే తన జైల్లోనే ఏదైతే తీహార్ జైల్లో కవిత గడుపుతుందో అదే తీహార్ జైల్లో గడుపుతున్నటువంటి మనీష్ సిసోడియా ఉదాహరణ కవితకి తెలుసు కదా. 20 నెలలు అవుతుంది, 21 నెలలు అవుతుంది ఇప్పటికీ అతను తీహార్ జైల్లో గడపబట్టి. సో అతను కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాత్రధారి మాత్రమే, కవిత సూత్రధారి. పాత్రధారికే దక్కని బెయిల్ సూత్రధారికి ఎక్కడి నుంచి దక్కుతుంది? పైగా కవిత విషయంలో క్లియర్ కట్ అభియోగాలు ఉన్నాయి. సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు, సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, నేరంలో కీలకమైన పాత్ర వహించారు, 100 కోట్ల రూపాయలని వినోద్ చౌహాన్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి గోవా పంపించారు. నిన్న వినోద్ చౌహాన్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ కవిత విషయంలో ఉన్న తర్వాత ఇప్పుడు కవిత బయటకు వెళ్తే గతంలో బెదిరించినట్టు ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని బెదిరించే అవకాశం ఉంది, అప్రూవల్ని బెదిరించే అవకాశం ఉంది అని ఎవిడెన్స్ కోర్టు ముందు ఉన్న తర్వాత కవితకి ఏ రకంగా బెయిల్ దొరుకుతుంది? సో కవితగా బెయిల్ దక్కదన్న విషయం కవితకి తెలుసు. అందుకని తన ఆవేదనని వెళ్ళబుచ్చే ప్రయత్నం తన తండ్రితో చేసింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే పార్టీ తనని పట్టించుకోవట్లేదు, ఓన్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. బీఆర్ఎస్ అసలు కవిత విషయాన్ని వదిలేసింది. ఇప్పుడు చూడండి, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఎన్ని జరుగుతున్నాయి, కానీ కవిత విషయాన్ని ఎక్కడన్నా బీఆర్ఎస్ నాయకులు ప్రస్తావిస్తున్నారా? పైగా అది నెగిటివ్గా భావిస్తున్నారు. పైగా కామారెడ్డిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో కేసీఆర్ స్వయంగా నిలబడి ఓడిపోయారు. దానికి కారణం ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్లో కవిత చేసిన దందా, కవిత బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన చెడ్డపేరే కారణమని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట. అలాంటి కంచుకోటలో ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయింది, స్వయంగా కేసీఆర్ ఎందుకు ఓడిపోయారని రివ్యూ చేస్తే కవిత తీసుకొచ్చిన బ్యాన్ నేమ్ కారణం, కవిత తమ బినామీ ఎమ్మెల్యేలను అక్కడ ఇద్దరు పెట్టుకుంది, వాళ్ళు తీసుకొచ్చిన బ్యాన్ నేమ్ కారణం, తను చేసిన దుబాయ్ వ్యాపారాలు అలాంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడ చాలా చెడ్డపేరు తీసుకొచ్చాయి అనేటువంటిది బలంగా నమ్ముతున్నారు కేసీఆర్. అందుకే ఏదో మీడియా ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్కి సమాధానంగా చెప్పారే తప్ప తనంతట తను ప్రెస్ మీట్ పెట్టి కానీ, తనంతట తను ప్రెస్ నోటు రిలీజ్ చేసి కానీ, తనంతట తను పార్టీ నాయకుల ద్వారా కానీ కవిత విషయంలో స్పందించే ప్రయత్నమే కేసీఆర్ చేయలేదు. ఈవెన్ కేజ్రీవాల్ విషయంలో స్పందించాడు. కేజ్రీవాల్ వేరు, కవిత వేరు. కవిత బిడ్డ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ. కానీ కేజ్రీవాల్ ఏదో ఫ్రెండ్షిప్ పార్టీ మాత్రమే, ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయితే కావచ్చు కాక, కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అప్పుడు స్పందించిన కేసీఆర్ కవిత విషయంలో స్పందించలేదు. ఆ బాధ కవితను వేధిస్తుంది. అదిగాక హరీష్ రావు కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, కవితకి అరెస్ట్ జరగటం మంచిదే జరిగింది, ఆ ఫ్యామిలీకి అలానే జరగాలి, నా ఉసురు కొట్టుకుంది ఆ ఫ్యామిలీకి కానీ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల పట్ల కేసీఆర్ పిలిపించి మాట్లాడకపోవటం మీద కూడా కవిత తన ఆవేదన వెళ్ళబుచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, తిరుపతి మరొక ముఖ్యమైన విషయం, మీరు తెలంగాణ భవన్కి వెళ్ళారు, బీఆర్ఎస్ అక్కడ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశారు, బెయిల్ రాని విషయానికి సంబంధించి కొంతమంది నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇప్పుడు రాజీనామా లేఖ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశం అవుతుంది. చాలా బాధతో ఆమె లెటర్ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడైనా ఏమన్నా ఆందోళన స్టార్ట్ చేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అరెస్ట్ అయినప్పుడు ఏదో ఆ రోజు సాయంత్రం కొంత ఆందోళన జరిగినప్పటికీ కూడా పూర్తిగా అందరూ మర్చిపోయారు. కవిత గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అక్రమ అరెస్టు చేసింది, ఇది ఒక పొలిటికల్గా చేసిందని చెప్పి ఎవరు కూడా రోజు మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి లేదు, రాస్తారోకోలు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ రాజీనామా లేఖ వినిపిస్తున్నటువంటి ఈ ప్రస్తుత సమయంలో ఇప్పుడేమన్నా సీరియస్గా యాక్షన్ చేసే అవకాశం కనిపిస్తుందా? బీఆర్ఎస్ అనేది ఇక కథన రంగంలోకి దిగి ఇది కరెక్ట్ కాదని చెప్పి పొలిటికల్గా తన యాక్షన్ ప్లాన్ షురూ చేసే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా? అసలు ఆ కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా సహకారం అందని పరిస్థితి, కేడర్లో ఎలాగలేదు, సొంత కుటుంబ సభ్యులు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది, తండ్రే స్వయంగా ఏమి మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది ఇక భవిష్యత్తులో తిరుపతి? అన్న, ఇప్పుడు కవిత ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ ఇప్పటిదాకా స్పందించే పరిస్థితి లేదు. సొంత బాపు నాయన ఓవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 1% కూడా పడదు. ఓవైపు భారతీయ జనతా పార్టీకి అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం కూడా లేదు. కాబట్టి కవిత అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, కవిత ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అరెస్ట్ అయినప్పుడు కూడా స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కవిత ఆమె రాజీనామా చేస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందిస్తుంది? అసలు బీఆర్ఎస్ పార్టీ 1% స్పందించేటటువంటి పరిస్థితి లేదు. ఇంకో ఆప్షన్ ఏంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు స్వయాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి, ఎమ్మెల్సీలకు చాలా క్లియర్ గా ఆయన నందీనగర్ ఇంట్లో కూడా చెప్పిండట, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూడా చెప్పిండట, 1% కూడా మీరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో స్పందించొద్దు. ఒకవేళ మీరు ఏదైనా ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా ఆ ఇంటర్వ్యూలో కవిత గురించి ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ముందే చెప్పండి యాంకర్లకి,
కవిత టాపిక్ తప్ప ఏ టాపిక్ అన్నా మాట్లాడండి. కవిత టాపిక్ ఎట్టి పరిస్థితులలో మా దృష్టికి తీసుకురాకండి. ఎందుకంటే కవిత చేయబట్టి అసెంబ్లీ ఎన్నికలలో మాకు చాలా డ్యామేజ్ అయింది, ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా మాకు డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అని కూడా కేసీఆర్ చెప్పిండు. ఇంకో అంశం కూడా ఎలక్షన్స్ తర్వాత దీనికి భిన్నంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకేమీ ఎలక్షన్స్ దగ్గరలో లేవు కాబట్టి ఈ ఎన్నికల తర్వాత అసలు రంగు ఏమన్నా బయటపడే అవకాశం కనిపిస్తుందా? పోరాటం చేసే పరిస్థితి ఉంటుందా? లేదంటే బీజేపీతో లాలుచి ఇక్కడ ఇంకో కీలక అంశం కూడా కవిత ప్రస్తావించినట్టు, అదే కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఇలానే ఉంటుందా? హరీష్ రావు అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఇలానే స్పందిస్తుందా? కేసీఆర్ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇలానే స్పందిస్తుందా? ఎందుకు ఒక్క నా విషయంలోనే ఇలా స్పందిస్తున్నారు? నా మీద వివక్ష ఎందుకు? ఆడపిల్లని మొట్టమొదటి తెలంగాణ మహిళా ఎంపీని ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, ఎందుకు నా మీద ఈ వివక్ష అని కూడా ప్రశ్నించినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, అయితే ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నా అంటే, కేసీఆర్ ఈ ఎంపీ ఎన్నికలలోనే కవిత అరెస్ట్ ను ఆయన పాజిటివిటీగా తీసుకోలేకపోయిండు. నిజంగా కేసీఆర్ ఈ రోజు తలుచుకుంటే కవిత అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీని సానుభూతిగా క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. కానీ కేసీఆర్ భారీ బహిరంగ సభలు ఇప్పుడు కంప్లీట్ గా అన్ని నియోజకవర్గాలలో పెడతా ఉన్నాడు, పార్లమెంట్ సెగ్మెంట్లలో స్ట్రీట్ మీటింగ్లు పెడతా ఉన్నాడు, బస్ యాత్రలు చేస్తా ఉన్నాడు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఒకవేళ మాట్లాడితే వలి గారు ఏమని మాట్లాడవచ్చు అంటే, నా బిడ్డని కావాలని అరెస్ట్ చేసిరు, నా బిడ్డని ఇబ్బంది పెట్టిరు, నా బిడ్డని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ గెలుపుని అడ్డుకుందామని చూస్తా ఉన్నారు. ఓ తెలంగాణ ఉద్యమకారుని బిడ్డ, తెలంగాణ జాగృతి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, బతుకమ్మని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసినటువంటి నా బిడ్డను ఏడ బీఆర్ఎస్ పార్టీ అలా పుంజుకుంటుందో, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానాలలో 10 సీట్లు ఏడ గెలుస్తుందో అని చెప్పి కుట్రవన్నీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నా బిడ్డను అరెస్ట్ చేసిరు, నా బిడ్డ ఏం తప్పు చేయలేదని చెప్పి భారీ బహిరంగ సభలలో కేసీఆర్ పాజిటివిటీ క్రియేట్ చేయవచ్చు కదా. ఎందుకు కేసీఆర్ ఒక్కసారి కూడా సభలలో మాట్లాడట్లేదు? కేసీఆర్ సభలో మాట్లాడేటటువంటి అది ఉంటది కదా, అంశం ఉంటది కదా, బిడ్డ గురించి మాట్లాడవచ్చు కదా, ఎందుకు మాట్లాడతలేడు అంటే పకడ్బందీగా కేసీఆర్ కు తెలుసు నా బిడ్డ దందా చేసింది, నా బిడ్డ తప్పు చేసింది, నా బిడ్డ మేము అనుకున్నంత అంటారు కదా, ఒక పాట ఉంటది, సాంప్రదాయని సుప్పిని సుధపూసని ఒక పాట ఉంటుంది అన్న, ఈ మధ్యకాలంలో ఒక పాట వచ్చింది. ఆ పాట లెక్కనే కవితక్క నిజంగా సాంప్రదాయని కాదు, నిజంగా ఆమె శుద్ధపూసని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో క్లియర్ కట్ అంశాలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క 700 కోట్ల రూపాయలు ఏకకాలంలో ఆమె దందా చేసింది. కాబట్టి కవితకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ మీరు చూడండి అన్న, కవిత చేసినటువంటి దందా కేసీఆర్ తెలవకుండా చేస్తుందా? బాపుకు తెలియదా? సొంత నాయనకు తెలవాలే కదా. సొంత తండ్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా ఇదంతా జరిగింది. అంటే ముఖ్యమంత్రికి తెలియకుండా ఇదంతా చేసిందా కవితక్క? ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుంది కదా, వాళ్ళ నాయన కూడా తెలిసి ఉంటుంది కదా. కల్వకుంట్ల కవితకు సంబంధించి ఒక మీమ్ కూడా లేటెస్ట్ గా తెగ హల్చల్ చేస్తుంది. యాక్చువల్ గా 2-3 సంవత్సరాల క్రితం ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మీరు గనక ముఖ్యమంత్రి అయితే మీరు తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి అని ఒక యాంకర్ అడుగుతారు. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అంటే ప్రభుత్వానికి ఆదాయానికి సంబంధించేది కొంత కష్టమైనప్పటికీ కూడా నేను ఆ రకంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పేసి కవిత గారు అంటారు. కట్ చేస్తే ఇప్పుడు సీను కనిపిస్తూ ఉంటుంది. మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు కల్వకుంట్ల కవిత అని చెప్పి పోలీసులు వెంట పెట్టుకుని ఈడీ అధికారులు వెంట పెట్టుకుని తీసుకెళ్లే వీడియో ఈ మేము తయారు చేసి సోషల్ మీడియాలో తెల హల్చలైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కల్వకుంట్ల కవిత. అన్నా నేను ఒక విషయం ఏంటంటే కొన్ని మీమ్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరకన్నా చెప్పు కవితక్క, మాకు ఎరకన్నా చెప్పు కవితక్క, నువ్వు ఢిల్లీ లిక్కర్ దందా అంటూ ఇలా తియార్జల్లో ఉంటివి కవితక్క, నువ్వు 100 కోట్ల దందా చేతి కవితక్క. నువ్వు పాట వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, మంచి అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. అంటే కవితక్క పైన ఒక్క మీము కాదు 100 మీములు వస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితక్కనే చెప్పింది ఇంటర్వ్యూలలో, అంకుల్ అప్పుడు ఏబిఎన్ ఇంటర్వ్యూలో రాధాకృష్ణతో చెప్పారు, అంకుల్ నాకు తెలంగాణ జాగృతికి నడపడానికి నా దగ్గర పైసలు లేవు, నాకు ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ని నేను లీజుకి ఇచ్చి తెలంగాణ జాగృతి నడుపుతా ఉన్నా, స్కిల్ డెవలప్మెంట్ చేసిన అని చెప్పింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఒకవేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ వస్తే కార్తిక్ గారు ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి మళ్ళీ తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉంటది. కవిత స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ తెలంగాణ జాగృతి పేరిట దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ పాల్పడ్డదనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశంలో. గతంలో చంద్రబాబు నాయుడిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు సంబంధించిన విషయంలో ఆయనను అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి దాఖలాలు మనం చూస్తాం. ఎమ్మెల్సీ కవిత మాత్రం పకడ్బందీ ఆమె స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసింది. స్కిల్ డెవలప్ చేస్తా అని చెప్పి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి తీసుకొని ఫండ్ క్రియేట్ చేసి దాన్ని కూడా వెలిగించే ప్రయత్నం చేస్తుంది.
ఇప్పుడు స్కిల్ అర్థం డెవలప్మెంట్ కేసు మాత్రమే చెప్తున్నారు. అసలు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కదుపుతా ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్ బయటపడుతుందంట. భూముల్లో కవిత పాత్ర ఏంటి అన్నది కూడా బయటపడుతుందంట. అది చూడండి, అది చాలా కీలకమైనది యాక్చువల్గా. ఏంటంటే ఇప్పుడు ఇందాక మీన్స్లో చెప్పినట్టు తన అధికారంలోకి వచ్చే ముఖ్యమంత్రి అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని కవిత చెప్పడం హాస్యాస్పదం. ఎందుకంటే ఇదే మాట చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు భూమి బీర్లు అమ్ముతున్నారు, ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టేసి మద్యం కార్పొరేషన్ మీద లోన్ తీసుకున్నారు. ఆ భూమి బీర్లతో కలిసినటువంటి వైసీపీ పార్టీతో కలిసి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ గ్రూప్లో మద్యం వ్యాపారంలో పాల్గొన్నారు. ఇప్పుడు అదే సార్ విజయసాయి రెడ్డితో కలిసి ఏపీ మద్యం వ్యాపారంలో ఏదైతే భూములు ఉన్నాయో, ఏదైతే పవర్ స్టార్ బిల్లు ఉన్నాయో, ఏదైతే ఇంకా ఏదో ఉంటాయి కదా 3 క్యాపిటల్స్ అని, ఏదో ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ అని, ఇలాంటి మద్యాన్ని గోవాలో కానీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకున్నటువంటి రాష్ట్రాలు పంజాబ్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు, తెలంగాణ అధికారంలో ఆల్రెడీ బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఈ రాష్ట్రాల్లో అమ్మదాని కోసం తన వాటాను కూడా నిర్దేశించుకుంది అని ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా కవితకు పాత్ర ఉందని కూడా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అది మొత్తానికైతే కల్వకుంట్ల కవిత రాజీనామా లేఖ అనేది ప్రస్తుతం తీవ్రంగా హల్చల్ చేస్తున్న పరిస్థితి